ప్రార్థనా గీతం నమో మెహర్బాబా తోటి ఈ రోజు కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా అప్పారావు గారు కోరుతున్నాను. जय अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारु निव्य श्री मेहरु बाबा जोहारु निव्य श्री मेहरु बाबा। महिని జనించిన మానవ రూపా महिని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన। నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాందతనంతము చే దివ్య విజ్ఞాన దృష్టి సంగి అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషేద్వర్గము అంతరింపక హరిషేద్వర్గము అంతరింపక అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు। నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा మనయేశ్వర్ జై బాబా। జై బాగుండి అప్పారావు గారు. ప్రార్థనా గీతం నమో మెహర్బాబా తోటి ఈ రోజు కార్యక్రమం ప్రారంభించినందుకు ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమ వివరాలు: 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం పాడుతా ప్రేమగా ఉంటుంది. తర్వాత 5 గంటల నుంచి 5:30 వరకు మెహరాజన్ గారి ప్రసంగం ఉంటుంది. తిరిగి 5:30 నుంచి 5:50 వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. తర్వాత నామము, మా ప్రార్థనలు, మౌనము, హారతితో ఈ రోజు కార్యక్రమం 6 గంటలకు ప్రారంభించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమంలో సులోచన గారు ఒక పాట పాడవలసిన కోరుతున్నాను. తర్వాత శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై మెహర్ బాబా పనిచేశ్వరరావు గారు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా స్వరములో నీ నామమే ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా తనువు మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా స్వరములో నీ నామమే కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను ఇహము పరము నీ స్మరణై స్మరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా స్వరములో నీ నామమే
ప్రియమున నిన్నునే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడావు. ప్రియమున నిన్నునే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడావు. ధృతిగా అలరించి స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా. స్వరములో నీ నామమే మెహరు శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నా వశమైతే. మెహరు శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నా వశమైతే. నిన్నునే కననా ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా. స్వరములో నీ నామమే. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. పనగేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. సులోచన గారు మంచి పాట అనిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారద ప్రసాద్ గారు ఒక పాట పాడతారు, తర్వాత లక్ష్మి సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. వికసించు పువ్వులో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వుగాంచనా నే పరవశించనా. నీ నవ్వుగాంచనా నే పరవశించనా. బాబా జై మెహరు జై మెహరు జై బాబా జై. సెలయేటి గలగల నీ స్మరణ నేర్పదా చిరుగాలి కదలిక నీ దరిని చేర్చదా. కోయిల కుహుకుహులు నీ కేళి తెలుపవా కోయిల కుహుకుహులు నీ కేళి తెలుపవా. పున్నమి సిరి వెన్నెలని ప్రేమ చాటదా. వికసించు పువ్వులో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వుగాంచనా నే పరవశించనా. నీ నవ్వుగాంచనా నే పరవశించనా. బాబా జై మెహరు జై మెహరు జై బాబా జై. కెరటాల కడలిని సంపదను తెలుపదా నీలాల నింగిని సంగతులు చాటవా. పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా. పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా. పదాలు చేరిని ప్రస్తుతిని చేయవా. వికసించు పూలో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వుగాంచనా నే పరవశించనా. నీ నవ్వుగాంచనా నే పరవశించనా. బాబా జై మెహరు జై మెహరు జై బాబా జై. కలాలు చేరిని కావ్యాలు వ్రాయవా గళాలు ఏకమై నీ కలిమి తెలుపవా. స్వరాలు ఒక్కటై నీ
చెలిమి నేర్పవా స్వరాలు ఒక్కటై, నీ చెలిమి నేర్పవా మెహేర్ శ్రీవై, నేను నీవు తెలుపవా. వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, నీ నవ్వుగాంచనా నే పరవశించనా, నీ నవ్వుగాంచనా నే పరవశించనా. బాబా జై మేరు జై, మేరు జై బాబా జై, బాబా జై, బాబా జై. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా, అందరికి జై బాబా. థ్యాంక్ యూ. జీవండి మంచి సంగీతం వినిపించారు. ఇప్పుడు లక్ష్మి ఒక పాట పాడుతుంది. తర్వాత నెమలపూరి తేజస్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की జై. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. హృదయాలను దోచే అందం, హృదయాలను దోచే అందం, అందాలకు అందం ఆనందం, అందాలకు అందం ఆనందం. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. మహిమాన్వితము అతి కోమలము, ప్రేమయ రూపము దాల్చినది. మహిమాన్వితము అతి కోమలము, ప్రేమయ రూపము దాల్చినది. కలి మానవులకు ఇది వరమేమో, కలి మానవులకు ఇది వరమేమో, ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో, ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. నగవే జగమై జగమే తనువై వెలసెను మోహన రూపము. నగవే జగమై జగమే తనువై వెలసెను మోహన రూపము. సత్యాలను చాటే వదనముతో, సత్యాలను చాటే వదనముతో సంభాషణ చేసే కరములతో, సంభాషణ చేసే కరములతో. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. ప్రేమే తానే ప్రేమకు నిలవై, ప్రేమను నేర్పిన ప్రియతముడు. ప్రేమే తానే ప్రేమకు నిలవై, ప్రేమను నేర్పిన ప్రియతముడు. ప్రేమించిన వారికి దైవముగా, ప్రేమించిన వారికి దైవముగా, ప్రేమించిన
ప్రేమించని వారికి సర్వముగా, ప్రేమించని వారికి సర్వముగా, చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. హృదయాలను దోచే అందం, హృదయాలను దోచే అందం, అందాలకు అందం ఆనందం, అందాలకు అందం ఆనందం, చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జయ బాబా అండి. ఇప్పుడు నమ్మనపురి రాజేశ్వరరావు గారు ఒక పాట పాడతారు. తర్వాత లచ్చిరెడ్డి రామకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అహము దహించు కలిగించు ఆత్మశాంతి, రాగమోహముల ననగించు వేదనాకు, యుగములెన్నో గడచని వియోగముందు, స్నిగ్ధ దరహాస మెహరుబా చిద్విలాస, మళ్ళీ జననము నాకు వలదు, ఈ మాయా ప్రపంచములోనా మళ్ళీ జననము నాకు వలదు, ఈ మాయా ప్రపంచములోనా మళ్ళీ జననము నాకు వలదు. తల్లి గర్భములో తలమలలాడుచు మరి మరి తలచితిని, నిన్ను స్మరించి తిని. తల్లి గర్భములో తలమలలాడుచు మరి మరి తలచితిని, నిన్ను స్మరించి తిని. గర్భము విడి నిన్ను మరినే కానక, గర్భము విడి నిన్ను మరినే కానక, మందమతినై ఉండెడు జగతిలో మళ్ళీ జననము నాకు వలదు, ఈ మాయా ప్రపంచములోనా మళ్ళీ జననము నాకు వలదు. నా సతి సుతులను ఆశ చేతను నమ్మితి మదిలో, వినబట్టలేదండి. రామకృష్ణ గారు వినబట్టలేదు. మళ్ళీ జననము నాకు వలదు, ఈ మాయా ప్రపంచములోనా మళ్ళీ జననము నాకు వలదు. నీపై ప్రేమ లేని ఈ నీచ జన్మము కలిగెనుగా, జన్మము కలిగెనుగా. మెహరు ప్రభోనా మొరలాలించు, మెహరు ప్రభోనా మొరలాలించు, నిత్యము తానై నిశ్చల జగతిలో మళ్ళీ జననము నాకు వలదు,
ఈ మాయా ప్రపంచములోన మళ్ళీ జననములాకు వలదు. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. ధన్యవాదాలు. గుంటూరు సుబ్బారావు గారు పాట అనిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు లచ్చిరెడ్డి రామకృష్ణ గారు ఒక పాట పాడతారు. తర్వాత మెహర్ దినేష్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా, జై బాబా సార్, జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा, जय बाबा, जय बाबा. నీ ప్రియ నామము అమృతపానము, ప్రియతమ మెహరీశ్వరా, బాబా ప్రేమిక హృదయేశ్వరా. నీవే శరణని నమ్మిన వారికి, నిన్నే నిరతము కొలిచిన వారికి, నీ కొరకై తపించిన వారికి, బాబా నీ కొరకై తపించిన వారికి, నీ సేవలో తరించిన వారికి, నీ ప్రియ నామము అమృతపానము, ప్రియతమ మెహరీశ్వరా, బాబా ప్రేమిక హృదయేశ్వరా. అవతారుడవని ఎరిగిన వారికి, అన్య చింతనలు వీడిన వారికి, ఆత్మార్పణ గావించిన వారికి, బాబా ఆత్మార్పణ గావించిన వారికి, అన్నిట నిన్ను తిలకించిన వారికి, నీ ప్రియ నామము అమృతపానము, ప్రియతమ మెహరీశ్వరా, బాబా ప్రేమిక హృదయేశ్వరా. ప్రేమే నీవని ప్రేమను కోరి, ప్రేమారాధన చేసిన వారికి, ప్రేమనుభూతిని పొందిన వారికి, బాబా ప్రేమానుభూతిని పొందిన వారికి, ప్రేమాభూదిలో మునిగిన వారికి, నీ ప్రియ నామము అమృతపానము, ప్రియతమ మెహరీశ్వరా, బాబా ప్రేమిక హృదయేశ్వరా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సార్, జై బాబా. జై బాబా అండి రామకృష్ణ గారు, మంచి పాట అనిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక పాట పాడతారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరే దైవం, మెహరే సర్వం, మెహరే దైవం, మెహరే సర్వం అని భావించిన మహానందము, మహాభాగ్యము, మహానందము, మహాభాగ్యము. మెహరే దైవం, మెహరే సర్వం అని భావించిన మహానందము, మహాభాగ్యము, మహానందము, మహాభాగ్యము. అహమును విడచి
ఇహమును మరచి మాయా మమతల మర్మము తెలిసి అహమును విడిచి ఇహమును మరచి మాయా మమతల మర్మము తెలిసి సర్వము ఆతని ఇచ్చకు వదలి సర్వము ఆతని ఇచ్చకు వదలి మెహరుని తల చూటే మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము నిత్య జీవితమున బాధ్యత మరువక నిస్వార్థముతో జీవించుటయే నిత్య జీవితమున బాధ్యత మరువక నిస్వార్థముతో జీవించుటయే మానవ సేవయే మాధవ సేవని మానవ సేవయే మాధవ సేవని మెహరుని తల చూటే మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము కష్ట సుఖములు కలిమిలేములు గత జన్మములో బంధములే అని కష్ట సుఖములు కలిమిలేములు గత జన్మములో బంధములే అని సర్వము ఆతని ఇచ్చకు వదలి సర్వము ఆతని ఇచ్చకు వదలి మెహరుని తల చూటే మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము మెహరే దైవం మెహరే సర్వం మెహరే దైవం మెహరే సర్వం అని భావించిన మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ అందరికీ జై బాబా దేవవాణి మెహర్ దినేష్ గారు మంచి పాట వినిపించారు. ఇప్పుడు మమత గారు మీరు ఒక పాట పాడతారా? కొంచెం వెంకటేష్ గారు. కొంచెం వెంకటేష్ గారు, మమత గారు మ్యూట్ లో ఉన్నారు. లలిత్ కుమార్ గారు మీరు సిద్ధంగా ఉంటే మీరు పాడండి. అవతార్ మెహర్ బాబా की जय అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయానాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయానాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు
నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ పాలింతుమురావో మే అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము. సంస్కార రహితం పరమానందభరితం, సంస్కార రహితం పరమానందభరితం, నీలో నామము చేర్చావా ఓ మే అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. లలిత కుమార్ జై గారు బాబా. మించారు, చిన్నవాళ్ళు మించారు. ఇప్పుడు మనకి ప్రసంగానికి సమయం ఉంది. మెహరాజన్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి మెహరాజన్ గారు. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. ఈరోజు ప్రీతమ అవతార్ మెహర్ బాబా నన్ను మౌనంగానే ప్రేమించండి అంటూ మనం కూడా ప్రీతమ బాబా కోసమే ఆయన్ని ప్రేమించాలని ఒక అద్భుత సందేశాన్ని మనం ఈరోజు ఒక్కసారి తలుచుకుందామండి. బాబా ఏమంటున్నారంటే, నన్ను మౌనంగానే ప్రేమించండి అంటూ నా కోసమే నన్ను ప్రేమించండి అన్న బాబా సందేశం కూడా ఎప్పుడు ఇచ్చారంటే 1960 జూన్ 30వ తేదీన బాబా ఇచ్చిన ఒక అద్భుత సందేశాన్ని మనం ఈరోజు ఒక్కసారి తలుచుకుందాం. బాబా ముందుగా ఈ నన్ను మౌనంగానే ప్రేమించండి అన్న విషయంలో బాబా ఏమంటున్నారంటే, మీరు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను మాటల రూపంలో మీ పెదాల ద్వారా వృధాగా పోనీకండి. ఎప్పుడైనా కావాలని మీలోని ఆ ప్రేమను బయటకు ప్రదర్శించడం నిజమైన ప్రేమకు తీరని అవమానమే అంటున్నారు. అంటే బాహ్య ఆడంబరానికి ఎక్కువ, అది భక్తిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, ప్రేమలో తక్కువ కనిపిస్తుంది. అందుకని బాబా చెప్తున్నారు, ప్రేమ అన్నది ఎప్పుడూ కూడా మీ పెదాల నుండి బయటికి రానివ్వకండి. మీలోని ప్రేమను బయటకు వచ్చిందంటే అది నిజమైన ప్రేమ కాదు, అంటే బాహ్య ప్రదర్శన అయితే అది నిజమైన ప్రేమ కాదు అంటున్నారు. హృదయ పారిశుధ్యత విషయంలో మీరు చాలా ఖచ్చితంగా ఉండాలి. ప్రేమని గురించి మీరు కూడా ఉపన్యాసాలు ఇస్తారు, కానీ ప్రేమించడం అంత సులభం కాదు అంటున్నారు. మనం చెప్తూ ఉంటాం, బాబా ప్రేమ తప్ప ఇంకేది కోరండి, బాబాకి ఏమీ అవసరం లేదు అని చెప్తూ ఉంటాం, ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం, కానీ అది ఆచరించడం చాలా కష్టం అంటున్నారు బాబా. కానీ ప్రేమించడం అంత సులభం కాదు. మీరు భగవంతుని ఎలా ప్రేమించాలంటే అది ఇతరులకు తెలియకుండా ఉండడమే కాకుండా మీకు కూడా ఆ విషయం తెలియనంతగా ఉండాలి అంటున్నారు. బాబా ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మీరు నాకు వంగి ప్రణమిలడం, హారతులివ్వడం, పూజలు చేయడం, వీటి కోసం కాదు నేనొచ్చింది. నేను మీ నుండి ఇంకా చాలా ఎక్కువే ఆశిస్తున్నాను. మీ నుండి మీ ప్రేమను స్వీకరించి మీ మీద నా ప్రేమను వర్షించడానికే నేను వచ్చాను. మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తూ ఉంటారో అలాగే మీకు సంబంధించిన సమస్తాన్ని మీరెలా ప్రేమిస్తారో ఇతరులను కూడా అలాగే ప్రేమించండి. కాబట్టి యథార్థమైన విషయాలెప్పుడు మౌనంలోనే ఇవ్వబడతాయి మరియు స్వీకరించబడతాయి అని చెప్పి బాబా తన్ని మౌనంగా ఎలా ప్రేమించాలో చెప్తున్నారు. బాహ్య ప్రదర్శన వద్దు,
అది పెదాల బయట మాటల రూపంలో ప్రదర్శించవద్దు. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకు కూడా తెలియనంతగా ప్రేమలో పడిపోవాలి అని చెప్తున్నారు. ఎక్కువ మనం ఏంటంటే ఎవరినైనా ప్రేమించినా, ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా కొంచెం మెప్పు ఆశిస్తాం. ఏదో ఒక కోరిక ఉంటుంది. భగవంతుని దగ్గరికెళ్ళినా కూడా మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే భగవంతునికెళ్ళరా వెళ్ళినప్పుడు మహరిషి గారు చెప్తారు. గుడికి ఎందుకెళ్ళమనేవారంటే పెద్దవాళ్ళు, నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ బా రాయాలని, మంచి ఉద్యోగం రావాలని, మంచి భార్య రావాలని, మంచి జీతం రావాలని ఇది అలవాటు చేశారు మనకి. కానీ అది కాదు భగవంతుని కోరుకునేది అని చెప్తారు. అంటే బాబా చెప్పిందే అదే మాటని మహరిషి గారు చెప్తారు. బాబా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అసలు నువ్విచ్చే పూజ కోసం, పువ్వుల కోసం, హారతి కోసం నేను రాలే. నీ నుంచి ప్రేమను పొందడానికి, నా ప్రేమని నీపై వర్షించడానికి అంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా అద్భుతమైన విధానం అండి. మా అవతార్ మెహర్ బాబా విధానం. అందుకే పరిపూర్ణ అవతారము అంటారు ఆయన్ని. 100% 100 ఇచ్చేసారు ఆయన. ఎందుకు ప్రేమ అంటున్నారు అంటే, ఈ ప్రేమ వలన ఏమవుతుందంటే, మనకి జీవితంలో ఏం జరిగినా కూడా తండ్రి నీ ఇచ్చ అని అంగీకరించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ కలియుగంలో ప్రతి విషయానికి అతుక్కుపోతూ ఉంటాడు మానవుడు. ఇంక దేనికి లొంగడు. ప్రేమకే లొంగుతాడు. అంటే మన ప్రాపంచికంలో చూసుకున్నా, భగవంతుడి విషయంలో చూసుకున్నా ప్రేమ ఉంటే కనుక ఒక అడ్జస్ట్‌మెంట్, ఒక సంతృప్తి, ఒక సర్దుబాటుతనం ఇవన్నీ అలవడతాయండి. దీనివల్ల ఏమవుతుందంటే మనం బంధించబడం దేనికి కూడా. ఫ్రీ అయిపోతామాట. ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే బంధించకుండా మనకి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. అందుకని బాబా మీ నుండి నేను ప్రేమను కోరుతున్నాను. నా ప్రేమను మీకు వర్షింపడానికి వచ్చాను. ప్రేమ అందుకోవడానికే వచ్చాను. నేను ప్రేమకే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, ప్రేమ వలన చాలా అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో. అంటే భగవంతుని దశ తిరగడానికి, భగవంతుని వైపు అడుగులు వేయడానికి ఆస్కారం కుదురుతుంది. ఆయనకే మొదటి స్థానం ఇవ్వడానికి కూడా ఈ ప్రేమ అవకాశాన్ని ఇస్తుంది. అందుకని బాబా చాలా అద్భుతంగా మౌనంగానే నన్ను ప్రేమించండి అంటున్నారు. ఈ సందర్భంగా బాబా 1960 జూన్ 30వ తేదీన ఒక అద్భుత సందేశాన్ని ఇచ్చారండి. ఆ సందేశం చదువుకుని ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా బాబా ఒక కథ చెప్పారు. ఆ కథ మనందరం కూడా తరచూ తలుచుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న చిన్న విషయంలోనో, ఒక ఏదైనా విషయంలో మనకి అంటే ఇప్పుడైతే అవగాహన కలుగుతోంది ప్రేమికులకి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో అద్భుత బాబా విషయాలు తెలుసుకుంటున్న బాబా ప్రేమికులందరూ కూడా బాబాని వదలకుండా ఎలాంటి కష్టమొచ్చినా కూడా బాబాతోనే అంటిపెట్టుకుని ఉంటున్నారు అంటే, బాబా చెప్పిన ప్రేమ బాటలో నడుస్తున్నారని మనం భావించవచ్చు. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళు బాబాతోనే ఉన్నారు గనక. అందుకని బాబా చెప్తున్నారు, నన్ను మౌనంగానే ప్రేమించండి, బాహ్య ప్రదర్శన వద్దు అంటూ బాబా అంటున్నారు, నన్ను ప్రేమిస్తూ నాకు విధేయులై ఉండేవారికి, అలా చేయాలనుకునే వారందరి కొరకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నాను. ఏమంటున్నారు బాబా? నన్ను ప్రేమిస్తూ నాకు విధేయులై ఉండేవారికి మాత్రమే అంటున్నారు. అంటే ఒక ప్రశ్నన్నను ఉండదు. హఫీజు మహాకవి చెప్పినట్టు. ఎందుకు? ఏమిటి? బాబా ఎందుకు మౌనం విరవలేదు? ఆ రహస్య గ్రంథం ఎందుకు విడుదల చేయలేదు? అసలు మెహరాబాద్‌లో ఈ పద్ధతులేంటి? ఎక్కడ పడితే అక్కడ బాబాను తలుచుకోవడం ఏంటి? ఒక సమయం, సందర్భం ఇలా చాలా క్వెషన్స్ వేస్తూ ఉంటారు ఔటర్స్ మన్ని. కానీ వాటన్నిటికి అవును కదా అని అనుకున్నామనుకోండి, అసలది ప్రేమే కాదు. తండ్రి ఇచ్చ దానికి నేను అంగీకరిస్తున్నాను అనుకున్నామనుకోండి, అదిని బాబాని ప్రేమించినట్లు. అందుకని బాబా అంటున్నాను. అంటే అది విధేయత చూపించడం అన్నమాట. నన్ను ప్రేమించడం అంటే బాబా ఐ లవ్ యూ, బాబా ప్రేయర్స్, బాబా పాటలు, బాబా గురించి ఇలా ఉపన్యాసాలు ఇవ్వడం ఇది కాదు ప్రేమించడం అంటే. బాబాకి విధేయులే ఉండడం బాబాని ప్రేమించినట్లు. బాబా చెప్పినట్లు జీవితాన్ని మలుచుకోవడం బాబాని ప్రేమించినట్లు. బాబాని సంతోషం కలిగించడానికి మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట కూడా బాబాని ప్రేమించినట్లు. బాబా హౌ టు లవ్ గాడ్‌లో అదే చెప్తారు బాబా. అందుకని బాబా ఏమంటున్నారు? నన్ను ప్రేమిస్తూ నాకు విధేయులే ఉండేవారికి, అలా చేయాలనుకున్న వారందరి కొరకు అంటున్నారు బాబా. అంటే అందరినీ ఆ ప్రేమ బాటలో నడవమని చెప్తున్నారు ఇండైరెక్ట్‌గా. అందరి కొరకు అంటున్నారు. ముఖ్యంగా నాకు అనుకూలంగా సమాధానం ఇచ్చిన మీ అందరి కొరకు ఈ ప్రకటన చేస్తున్నాను. నాకు విధేయులై ఉంటామని, అంతేకాక ఏం జరిగినా, జరగకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొంగును గట్టిగా పట్టుకుని చిట్ట చివరి వరకు నన్నే అంటిపెట్టుకుని ఉంటామని నిర్ణయం తెలిపిన మీ అందరి కొరకు ముఖ్యంగా ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాను అంటున్నారు. అంటూ నా ఈ ఏకాంతవాస సమయాన్ని అన్ని కోణాల నుండి అత్యంత ప్రధానమైనదిగా నా ప్రేమికులందరూ భావించాలని నా కోరిక.
అందరి పట్ల చివరకు మిమ్మల్ని రెచ్చగొట్టే వారి పట్ల కూడా అత్యంత సహనాన్ని అలవరుచుకుని మీరు ఒకరికొకరు సహాయపడడం ద్వారా నాకు తోడ్పడాలని కోరుతున్నాను. ఈ పనిని బలవంతంగా కాకుండా ప్రేమతో చెయ్యాలని నేను ఆశిస్తున్నాను. అందరూ సామరస్యంగా జీవించాలని, అందరితో హృద్భావంతో అంటే మంచి భావనతో మెలగాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ 6 నెలల ఏకాంతవాసం మీ ఓర్పును తీవ్రంగా పరీక్షిస్తుంది. నా పట్ల మీ ప్రేమ ఎంత మేరకు ఉందో మీరు తెలుసుకునేలా చేస్తుంది. నేను నా మౌనాన్ని తప్పనిసరిగా విరమిస్తానని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. నేను నా మౌనాన్ని విరమించకపోయినా మీరు మాత్రం నా కొంగును చిట్ట చివరి వరకు పట్టుకుని ఉండాలని వాంఛిస్తున్నాను. నేను ఉన్నతోన్నతుడను. మీరు ఏ రకమైన భౌతికమైన లేక ఆధ్యాత్మికమైన లాభాన్ని ఆశించకుండా నన్ను ప్రేమించాలని కోరుతున్నాను. అంతేగాక జరగబోయే నా మౌన విరమణ కొరకు లేదా నా ప్రకటీకరణ కొరకు కాకుండా నన్నుగా అనగా మానవ రూపం దాల్చిన భగవంతునిగా ప్రేమించాలని కోరుతున్నాను. మీరు జీవన ప్రవాహపు ఉధృతికి కలవరపడకుండా చలించకుండా ఉండాలని కోరుకుంటున్నాను. పరిస్థితులు ఎటువంటివైనా అవి కూడా నేను సృష్టించినవే అని గమనించండి. ఈ 6 నెలల ఏకాంతవాస సమయంలో సాధ్యమైనంత వరకు నన్ను స్మరించడంలోనే నిమగ్నమై ఉండాలని నేను కోరుకుంటున్నాను. సమయం వచ్చేసింది. ఈ సమయంలో ఏర్పడే పరిస్థితులు మిమ్మల్ని నా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తాయి. నా కొంగును 2 చేతులతో గట్టిగా పట్టుకోండి. అప్పుడు ఒక చేతి నుండి నా కొంగు పట్టు జారిపోయినా రెండవ చెయ్యి నా కొంగును పట్టుకుని ఉంటుందని నేను గురుప్రసాదులో ఉండగా పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాను. చివరిగా నా ఏకాంతాన్ని ఏ రకంగానూ భంగపరచకూడదు. ఈ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలని నా కోరిక. ఆఖరికి ఈ ప్రకటనను అంగీకరిస్తున్నట్లు గాని నా పట్ల మీ ప్రేమను మరొకసారి ద్రోవపరిచేందుకు గాని ఉత్తరాలు కూడా వ్రాయకూడదని కోరుతున్నాను. అంటే బాబా 6 నెలల ఏకాంతవాసంలో ఏ విధంగా తనని ప్రేమించాలి, తనతో ఎందుకు కాంటాక్ట్ లో ఉండకూడదు, ఏది బాబా ఆశిస్తున్నారు అంటూ చెబుతూ బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రేమను అందిస్తున్నాను అని ఒక అద్భుత సందేశాన్ని బాబా ఇచ్చారండి. బాబా ఏకాంతవాసంలో ఉన్నప్పుడు సందేశము అంటే ఇప్పుడు భౌతికంగా ఆయన దూరమయ్యారు. ఆ సందేశం ఇప్పుడు కూడా మనం మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన ఏ సందేశమైనా యావత్ మానవాళికి అందించే సందేశం. ఒక బాబా ప్రేమికులకే కాదు. అంటే ప్రేమ అన్నది ఎలా ప్రేమించాలి, ఆయన ఉన్నప్పుడు భౌతికంగా ఉన్నప్పుడు ప్రేమించడమే కాదు, ఆయన భౌతికంగా దూరమైనా కూడా 2 చేతులతో గట్టిగా నా కొంగు పట్టుకోండి. నీకు ఎలాంటి అంటే హడల్స్ వచ్చినా, వ్యతిరేక క్షణాలు వచ్చినా, ఏదొచ్చినా కూడా ఏదీ శాశ్వతం కాదు, సత్యమైనది భగవంతుడు ఒక్కడే, కాబట్టి నన్ను పట్టుకోండి అని చాలా అద్భుతంగా ప్రభు ఇచ్చిన ఈ సందేశం మనం తెలుసుకున్నాం. అంటే ఆయన మౌనంగానే ప్రేమించాలి, బాహ్య ప్రదర్శన ఉండకూడదు, దేన్ని ఆశించకూడదు. అండ్ బాబా భౌతికంగా ఉన్నా, దగ్గరున్నా, దూరమున్నా, ఎక్కడున్నా కూడా బాబా కొంగుని 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలని ఒక అద్భుతమైన విషయాన్ని బాబా చెప్పారు. ఇక్కడండి ఒక సంఘటన గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు బాబానే పట్టుకోవాలి, బాబాని కొంగు జారి విడుచుకుంటే ఆ కథ, దాని గురించి బాబా ఎలా ఫీల్ అవుతారు, దీని గురించి ఇరిచి చాలా అద్భుతంగా చెప్పారు. కానీ ఇక్కడ ఆ సంఘటన గురించి మనం తెలుసుకుని బాబా చెప్పిన కథను కూడా మనం తెలుసుకుంటే అది అర్థమవుతుంది. అది ఎప్పుడంటే 1960లో బాబా ఇచ్చిన సందేశం తెలుసుకున్నాం. అంతకు ముందు అంటే 1948లోనే బాబా నా గురించే నన్ను ప్రేమించండి అనే సందేశాన్ని 1948లో ఎరిచి గుస్తాజీ సంఘటన విషయంలో జరిగినప్పుడే బాబా చెప్పేస్తారు, నన్నుగానే ప్రేమించండి అని. ఆ సందర్భం ఒక్కసారి తలుచుకుందామండి. అది ఎప్పుడంటే 1948లో ఏప్రిల్ నెల బాబా చాట్నా నగర్ అని అక్కడ ఒక మస్తు అన్వేషణలో ఉంటారు. ఆ సమయంలో ఏమవుతుందంటే ఒక చిన్న సంఘటన, అది పెద్ద అంటే ఆ సంఘటన ఎరిచి చెప్తాడు చాలా అద్భుతంగా. అది మనం చాలా సార్లు చదువుకున్నాం, రియల్ ట్రెజర్లో కూడా రాస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఊరు వెళ్తారు, ఒక మస్తు అన్వేషణలో ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే గుస్తాజీ మౌనం, గుస్తాజీ ఎరిచి బాబాయే ఉంటారు. ఎరిచి కొంచెం పక్కకి వెళ్ళినప్పుడు గుస్తాజీని బాబా మౌనంలో ఏదో సంభాషించుకుంటూ ఉంటారు సౌజ్ఞలు. ఒక పోలీస్ అతను చూస్తాడు, చూసి ఏంటి వీళ్ళు కొంచెం మరి అలా సౌజ్ఞలు చేసుకుంటే కొంచెం ఆశ్చర్యకరమైన విషయం కదా. ఆ పోలీసుకి అనుమానం వస్తుంది, వీళ్ళెవరో దొంగలో ఏంటో అనుకుంటాడు. ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా
స్కార్ఫ్ వేసేసుకుని తాను క్లోజ్ చేసేసుకునేవారు. అంటే ఎవరికి కనిపించకుండా. ఆయన ముసుగులో ఉన్నారు. ఈయనేమో ముసలాయన, పైగా సౌజ్ఞలు చేస్తున్నాడు. వీళ్ళని చూస్తే కొంచెం అనుమానం కలిగి ఆ పోలీసు ఇదంతా గమనించి వీళ్ళిద్దరి సైకిల్ని చూసి దగ్గరికెళ్తాడు. వెళ్ళి మీ ఇద్దరు పోలీస్ స్టేషన్‌కి రండి విచారణ కోసం అని చెప్పి గుస్తాజీని, బాబాని అడ్డుపడతాడు వెళ్ళకుండా ముందుకి. ఇరిచి గమ్మున పక్కకొచ్చి చూసి ఏదో జరుగుతోందని గబగబా వాళ్ళ దగ్గరకొచ్చి పోలీసుని అడుగుతాడు. ఏం జరుగుతోంది అని. అంటే పోలీస్ అంటాడు, వీళ్ళిద్దరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఏంటి బాబాని, గుస్తాదీని చూసి. వీళ్ళేంటో సైగలతో మాట్లాడేసుకుంటున్నారు. అందుకని స్టేషన్‌కొచ్చి విచారణ చేయాలి వీళ్ళిద్దరిని అంటాడు. ఇరిచి కంగారు పడిపోతాడు. కానీ చాలా సమయస్ఫూర్తి పాలన ఇరిచి. ఇరిచి జస్సావాలా అని ఏదో అంటారండి ఆయన లక్షణాలని. అద్భుతమైన ఇరిచి జస్సావాలా గురించి శ్రీలత ఆంటీ రాస్తారు. అంటే అన్ని కళలు ఉన్నాయనమాట. సహనంలో భూదేవి అంత ఓర్పు, ప్రేమలో ఆకాశమంత అని చెప్పి చాలా అద్భుతంగా రాస్తారు ఎరిచి జస్సావాలా గురించి. అలాంటి ఎరిచి కంగారు పడిపోయి వెంటనే సమయస్ఫూర్తిగా ఏం చెప్తాడు అంటే, మేం పార్సీలము, గుస్తాజీ ఏమో ఆ ముసలతను ఉన్నాడు కదా గుస్తాజీ, ఆయన మోగవాడు. అందువల్ల నేను ఈయన అంటే బాబా గురించి చెప్పకూడదు కదా, నేను మా పెద్దన్న గారు సైగల ద్వారా ఆయనకి అర్థమయ్యేలా చెబుతున్నాము అని పాపం ఎరిచి కొంచెం ఆ సిచ్యువేషన్ ని సర్దుబాటు చేస్తాడు. పోలీసు అర్థం చేసుకుంటాడు. అంటే ఎరిచి చెప్పే విధానం కూడా అంత అద్భుతంగా ఉంటుందండి. ఎరిచి మాటలు నమ్మేసి పోలీసు వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, గుస్తాజీకి తనను మోగవాణిగా పోలీసుకి ఎందుకు పరిచయం చేశావు అని కోప్పడతాడు. నేను మోగవాణి కాదు, బాబా చెప్పడం వల్ల నేను మాట్లాడకుండా ఉన్నాను, కానీ నన్ను పోలీసుకి మోగవాడివని పరిచయం చేస్తావా అని చెప్పి ఇంకా గొడవ పెడతాడు. నసన్నమాట. నేను మోగవాడినని అతనితో ఎందుకు చెప్పావు? నేను మోగవాడినా, నా మౌనం పాటిస్తున్న వాడినా చెప్పు అంటూ ఒక్కలా సతాయించేస్తూ ఉంటాడు ఇరిచిని. పోనీ బాబా ఏమైనా సపోర్ట్ చేస్తారా అంటే, బాబా కూడా ఇరిచిని సతాయిస్తారండి. అంటే ఇది ఒక అద్భుతమైన దివ్య క్రీడ లీల. బాబా చేసేవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇరిచి గుస్తాజీ మాటలు పెద్దగా పట్టించుకుని ఉండేవాడు కాదు. కానీ బాబా కూడా కలగజేసుకుని గుస్తాజీ ఏం మాట్లాడుతున్నాడు ఇరిచి అన్నీ తెలుసు. తెలిసినా కూడా ఇరిచిని మళ్ళీ ఆ చొక్కా పట్టుకుని ఏంటి ఏమంటున్నాడు గుస్తాజీ, ఏమంటున్నాడు గుస్తాజీ, ఏమంటున్నాడని ఒకవైపు గుస్తాజీ, ఒకవైపు బాబా. గుస్తాజీని రెచ్చగొడుతూ మళ్ళీని అవును అలా ఎందుకన్నాడు ఇరిచి, నువ్వు అడుగు అంటూ బాబా. వీళ్ళిద్దరి మధ్యన ఇంకా సహనాన్ని కోల్పోతాడు. నేను మోగవాడినని చెప్పి అందరిలో నన్ను ఎందుకు అవమానించావు అంటూ. అందరిలో ఎవరు లేరు, అక్కడ పోలీసు అతనే ఉన్నాడు. కానీ అది ఒక రకమైన ఆ సంఘటన ద్వారా బాబానికి ఆనందం కలగడం, అది ఒక సంస్కార రాహిత్యం జరగడం చాలా ఉంటుందండి అందులో. కానీ మనం ఆ సంఘటన ఏమనుకుంటామంటే, ఇలా ఎందుకు జరిగింది అంటే ఆ తర్వాత బాబా చెప్పిన ఒక అద్భుతమైన కథ. అది కథ కోసమే ఈ సంఘటన వల్ల బాబా మీద మరింత ప్రేమను మనం పెంచుకోవాలని బాబా చేసిన సంఘటన మనకు అర్థం కాదు, కానీ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అని రాస్తారు ఇక్కడ. అంటే ఇరిచంటాడు ఇంకా విసుగొచ్చేసి గుస్తాజీతో, నేను అలా చెప్పి ఉండకపోతే పోలీసులు నీ మీద అనుమానం పెరిగి నిన్ను కటకటాల్లో తోసేవారు గుస్తాజీ అంటాడు ఇరిచి. ఇంకెంతకన్నా ఏం చెప్పగలడు? ఏదో సద్దుమణిగిపోయింది, పోలీసు తీసుకెళ్లకుండా అయిపోయాడు. ఓ కష్టం గట్టెక్కిందిరా బాబు అంటే గుస్తాజీ సతాయింపు. ఆఖరికి గుస్తాజీ ఏమంటాడంటే, అవును కరెక్టే ఇరిచి, నువ్వు నన్ను కటకటాల్లో పడేయకుండా చేసావండు. అంతకన్నా నువ్వు నన్ను మౌనం అంటే మోగవాడిని అనేకన్నా కటకటాల్లో పడేసినా బాగుండు అంటాడు. చూడండి అసలు అగ్నికి ఆజ్యం పోసారంటారు చూసారా, అలా జరుగుతుంది మాట ఆ సంఘటన. అర్థం ఉండదు, కానీ విపరీతమైన సంఘర్షణ ఇరిచిలో జరుగుతుంది. ఏదో విధంగా గుస్తాజీని శాంతపరచాలని ఇరిచి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే గుస్తాజీకి మాత్రం కోపం ఆగలేదు. ఇలాంటి మాటలు పడడం కన్నా ఇరిచి కటకటాల వెనక ఉండడమే మేలు అన్నట్టు గుస్తాజీ. బాబా వెనక నుండి గుస్తాజీని రెచ్చగొట్టి అతను సైగల ద్వారా కోపంగా ఏదో చెబుతూ ఉంటే ఆ సైగలకు అర్థం చెప్పమని ఎరిచిని అడగడం. ఒకవైపు గుస్తాజీ సతాయింపు, అతని కోపం తగ్గించడం ఎరిచి ప్రయత్నం. కానీ బాబా ఏం చేస్తున్నారు, గుస్తాజీ ఏం మాట్లాడుతున్నాడని ఎరిచిని సతాయిస్తూ మళ్ళీ గుస్తాజీతో ఇంకొంచెం అడుగు అని గుస్తాజీని రెచ్చగొట్టడం. ఈ సంఘర్షణ మధ్యన గుస్తాజీ సంజ్ఞల అర్థాన్ని ఎరిచి చెబుతుండగా గుస్తాజీ రెచ్చిపోయి గబగబా సైగలు చేసేస్తున్నాడు. పాపం ఎరిచి గుస్తాజీ సైగలను, బాబా సైగలను మాటల్లోకి తర్జమా చేస్తూ మధ్యలో తన సంజాయిషిని కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. అది కాదు బాబా గుస్తాజీ ఇలా అంటున్నాడని. గుస్తాజీ మీరు అలా కాదని గుస్తాజీని ఇద్దరిని
చెప్పేసరికి ఎరిచ్చికి తల ప్రాణం తోక్కొచ్చింట. ఇంకా ఆఖరికి ఏం చేశాడంటే ఎరిచ్చికి సహనం కోల్పోయాడు. బాబా గుస్తాజీని సమర్థించడం ఎరిచ్చికి నచ్చలేదు. ఒక సందర్భంలో గుస్తాజీ మాటలకు విసిగిపోయి గుస్తాజీని బాబాను కూడా కలిపి ఒక అనరాని మాట అనేశాడు ఎరిచ్చి. అంటే అనరాని మాట అంటే నాకు తెలిసింది ఏంటంటే, ఇద్దరు మగవాళ్ళ మధ్య నేను నలిగిపోతున్నానో ఏదో అంటాడు అతను. కొంతసేపటికి గుస్తాజీకి ఎరిచ్చికి మధ్య జరిగిన గొడవ సమస్యపోయింది. మొత్తానికి ఎలాగైతేనే గొడవ సమస్యపోయింట. కానీ బాబా అన్నారండి ఎరిచ్చితో, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో, దైవీ మానవుడు అనడానికి ఇంత అద్భుతమైన మాట ఇంకోటి ఉండదేమో. బాబా అంటున్నారు ఎరిచ్చికేసి తిరిగి, నీ మాటలు నాకు ఎంత బాధ కలిగించాయో తెలుసా అంటున్నారు. చూడండి, ఎరిచికి కూడా ఆవేశం తగ్గి తాను ఎంత తప్పుగా మాట్లాడాడో తెలిసి వచ్చింది. ఏదో ఆవేశంలో ఆ మాట అనేశానే గాని బాబా, నిజంగా మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం లేదు అని ఎరిచి బాబాతో చెప్పాడు. అంతేకాకుండా ఇంతకు ముందు చాలా మంది చాలా సార్లు బాబా పట్ల ఇంతకన్నా ఘాటైన పదజాలాలు వాడారని, అప్పుడు వారి మాటలు తనను బాధ పెట్టాయని వారితో ఎందుకు చెప్పలేదు అని కూడా ఎరిచి బాబాని అడిగేశాడు. అంటే మరి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. బాబా ఇలా అన్నారు, ఏమన్నారు, నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా బాధ పెట్టింది నన్ను అన్నాడు. ఎరిచి పాపం కోపం అన్ని సర్దుకున్నాయి కదా. కరెక్టే బాబా, నిజంగా నేను అలా మాట్లాడి ఉండకూడదు, నన్ను క్షమించండి అంటూ. కానీ బాబా, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను చిన్న మాటే అన్నాను, కానీ ఇంతకన్నా ఘాటైన పదాలు చాలా మంది మిమ్మల్ని అనడం నేను విన్నాను. కానీ వాళ్ళనేమీ అనలేదు. వాళ్ళ మాటలకి నేను బాధపడ్డానని నాతో చెప్పలేదు. ఎందుకిలా అని అడిగాట ఎరిచి. బాబా అంటున్నారు, నీ మాటలు నా హృదయాన్ని ఎంతగా బాధ పెట్టాయో నీకు తెలియదు. నాకు విచారంగా బాధగా ఉంది అంటూ తను అనుభవించిన బాధను ఎరిచ్చికి తెలిసి వచ్చేందుకు బాబా ఒక కథని చెప్పారు. అది ఒక స్త్రీ గురించి కథ అండి. ఈ కథ మనకి తెలుసు, కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఒక స్త్రీ తప్పు చేస్తుంది. తప్పు చేస్తే ఆ ఊరు రాజుగారు ఏం చేస్తారంటే, ఆమెను ఒక స్తంభానికి కట్టి దారిని వెళ్లే వాళ్ళని రాళ్లను గాని మరేదైనా వస్తువు గాని ఆమె మీదకు విసరమంటారు. అంతటి అవమానాన్ని ఆ స్త్రీ ఎంత సహనంగానో భరిస్తుంది. ఎందుకంటే తప్పు చేశాను, శిక్ష అనుభవించాలి, రాజు చెప్పింది మరి వినాలి కదా. ఆ దారిన ఆమె సొంత కూతురు వెళ్ళడం తటస్థిస్తుంది. అంటే కొంచెం సింపుల్ గా అందరూ రాళ్లు వేసేస్తారు. ఎంత పెద్ద రాయి విసిరినా ఏం చేసినా కూడా అమ్మా అబ్బా అని కూడా తల్లి. కానీ కన్న కూతురు ఆ దారిని వెళుతూ మరి రాజాజ్ఞని పాలించాలి కదా. ఏం చెయ్యలేక రాళ్లు విసిరి తల్లిని గాయపరచడం ఇష్టం లేక, అలాగని రాజుగారి ఆజ్ఞను ధిక్కరించలేక రాయిని గాక మరేదైనా వస్తువుని గాని ఆమె విసరమన్నారు కనుక వెంటనే ఏం చేసింది, అక్కడున్న ఒక పువ్వు తీసి ఆ తల్లి వైపు విసురుతుంది. ఆమె ఒక పువ్వుని తీసుకుని తల్లి మీదకి విసిరిన వెంటనే స్తంభానికి కట్టబడి అందరూ చేస్తున్న అవమానాలను అంతవరకు సహించుకుంటూ వచ్చిన ఆ స్త్రీమూర్తి తన సొంత కూతురు విసిరిన పువ్వు తగిలేసరికి బోరున విలపించింది అని రాస్తున్నారు. అంటే అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఇదేంటి, రాళ్లు విసిరితే చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది, కానీ దానికి అసలు ఏడవలే. ఒక పువ్వు విసిరితే నొప్పి కలిగిందా ఆవిడికి అంటే, దారిని పోయే వారు విసిరిన రాళ్లు తగిలి కలిగిన బాధ కన్నా కన్న కూతురు విసిరిన పువ్వు తగిలినప్పుడు ఆమెకి ఎక్కువ బాధ కలిగింది. ఎందుకంటే ఇది బాబా స్వయంగా చెప్పిన కదండి. ఆమెకు ఎక్కువ బాధ కలిగింది. ఎందుకంటే ఆమె తన కూతురుని ఎంతగానో ప్రేమించింది. చూడండి ఎంత అద్భుతంగా బాబా ఈ కథను చెప్పారో. అంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ కథ రూపంలో అంటే ఎరిచ్చికి చెప్తున్నారు. అంటే ఎరిచ్చి మాటకు బాధపడ్డారు అంటే బాబా ఎరిచ్చిని ఎంతగా ప్రేమిస్తున్నారు ఈ కథ ద్వారా. జై బాబా. దానికి ఒక చిన్న మాట లాస్ట్ లో అంటుందండి, రాయితో కొట్టినా నేను బాధపడేదాన్ని కాదు, నువ్వు పువ్వుతో కొట్టావని లాస్ట్ లో కన్క్లూడింగ్ చేస్తున్నాను. లాస్ట్ అదండి. ఆమె ఎక్కువ బాధ కలిగింది. ఎందుకంటే ఆమె తన కూతుర్ని ఎంతగానో ప్రేమించింది. బాబా చెప్తున్నారు, ప్రాణప్రదంగా పెంచుకుంది. అటువంటి కూతురు పువ్వు విసిరినా అది రాయి కన్నా ఎక్కువగా బాధించింది ఆమెకు అని చెప్తున్నారు బాబా. అంటే ఈ కథ సందర్భంగా ఏ సందర్భంలో జరిగింది అంటే, ఇలా గుస్తాజీ ఇరిచి గొడవల మధ్య ఇరిచి అన్న ఒక మాటకి బాబా ఈ కథని చెప్పారు. బాబా అంటున్నారు, నీ మాటలు నా హృదయాన్ని ఎంతగా బాధ పెట్టాయో ఆ తల్లి కూతురు ఆ కథ ద్వారా, అంటే ఆ కథలో ఆ స్త్రీ మీద ఎవరెన్ని రాళ్లు వేసినా గాని ఆమెను ప్రభావితం చేయలేదు. అయితే తాను అమితంగా ప్రేమించే తన కుమార్తె కేవలం
సున్నితంగా ఉండే ఒక పువ్వు వేసినందుకే ఆమెకి ఎంతో బాధ కలిగింది. అదే విధంగా నేను ప్రేమించే ఎరిచి అటువంటి పదజాలం వాడడం నాకు అధిక బాధను కలిగించింది అన్నట్టు బాబా. అసలు ఈ ఎరిచి ఎలా తట్టుకున్నాడు ఆ మాట బాబా చెప్తున్నప్పుడు. ఇది చదువుతున్నప్పుడే మనకు కళ్ళమట నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే గబుక్కుని మనం మాట అనేస్తూ ఉంటాం. ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే బాబా ఎందుకింత బాధ పెడుతున్నావు అంటాం. అసలు బాబా మనని ఎంత అధికంగా ప్రేమించడం వల్ల మన జీవితం ఎంత సురక్షితంగా ప్రపంచంలో చాలా మంది చాలా బాధలు పడుతున్నారండి. ఈ రోజు మనం ఇలా ఇంత హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నామంటే కష్టం వస్తుంది, అది శాశ్వతం కాదు, వచ్చి వెళ్ళిపోతుంది. కష్టం సుఖం రెండూ కూడా వచ్చి వెళ్ళిపోయేవే. కానీ బాబా ప్రేమ అన్నది శాశ్వతం. ఆ శాశ్వతమైన ప్రేమని మనం గుర్తించట్లేదు. అది బాబా బాధపడుతున్నారు. కాబట్టి ఇరిచి అలా మాట్లాడడం వల్ల నాకు బాధ కలిగింది అంటున్నారు బాబా. అంటే మనం ఒక ఒక పని చేసినా మన జీవితంలో ఏదైనా జరిగినా కూడా మనం గమ్మున వ్యాకులు పడకుండా ఇచ్చిందే పరవర్దిగారి ప్రార్థన అండి. అందుకే బాబా అధికాధికంగా అని 3వ ప్రార్థన. ఇవన్నీ బాబా ఎంత శ్రద్ధగా కూర్చి ఒక దండగా ఆయన పాదాల దగ్గర అమర్చడానికి మనకిచ్చిన ప్రార్థనలండి. ప్రార్థనలు చేసుకుంటే ఆ ఒక్క పదం మీద మన దృష్టి పెడితే కనుక ఎప్పుడూ బాబాని అనడం కానీ, మన జీవితంలో ఏం జరిగినా అధిక స్పందన కలగడం కానీ మనకు జరగదు. ఎందుకంటే ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే, ఇందాక ఆ తల్లి ఎలా కూతురు విసిరితే బాధపడిందో, బాబా విషయంలో మన జీవితంలో ఏదైనా జరిగినా కూడా మనం బాధపడం. ఎందుకంటే బాబా నన్ను అధికాధికంగా ప్రేమిస్తున్నాడు, నేను బాబాని అధికాధికంగా ప్రేమిస్తున్నాను. బాబా సంతోషమే నాకు కావాలి కనుక ఆయన ఇచ్చిన అంగీకరించి ఏం జరిగినా కూడా తండ్రి నీ ఇచ్చా అని అనడానికి మనకి అర్హత కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనం అధికాధికంగా ప్రేమించి 2 చేతులతో ఆయన కొంగును గట్టిగా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, అందుకే 2 చేతులు అన్నారు బాబా. ఒక చెయ్యి జారిపోయినా ఇంకో చేత్తో పట్టుకుంటావు అంటారు. కాబట్టి బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, చాలా మంది అనుకున్నారట బాబా యాక్సిడెంట్ అయినప్పుడు, బాబా శరీర త్యాగం అయినప్పుడు అంటే ఇక తగ్గిపోతారు ప్రేమికులు అనుకున్నారు. ఎందుకంటే బాబా మౌన విరమణ చేస్తానని కూడా చేయకుండా బాడీ డ్రాప్ చేశారు కదా! ఇరిచి చెప్తారు. అప్పుడు తగ్గిపోతారు అనుకున్నాం. కానీ క్రమక్రమంగా బాబా ప్రేమికుల సంఖ్య పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు అంటారు ఇరిచి. మనకి ఈ మధ్యన జరిగిన సైలెన్సీ కూడా ఎంతమంది కొత్త వాళ్ళు అంటే ఆశ్చర్యచకితులం అవుతాం. మెహ్రాజాద్ బస్సులు 8 బస్సులేసి ఇంక వెయ్యలేక చేతులు ఎత్తేశారు ట్రస్ట్ వాళ్ళు. ఉండిపోయారు కొంతమంది. ఒకసారి మెహ్రాజాద్ దర్శనం. ఎప్పుడు అసలు 11వ తారీఖున మెహ్రాజాద్ ఓపెన్ అవ్వదు. 11వ తారీఖున కూడా ఓపెన్ చేసి దర్శనాలు ఇచ్చి, అంటే బాబా చెప్పినట్లుగా కొన్ని సంవత్సరాలకి గుమ్మం దగ్గరే దండం పెట్టుకుని వెళ్ళిపోవలసిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పారు. కాబట్టి అద్భుతమైన అవతారం మనల్ని పట్టుకుని మనల్ని ప్రేమించి ప్రేమికులని మనకు హోదా ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఇరిచి చెప్తున్నట్టుగా బాబా బాడీ డ్రాప్ చేశాక తగ్గిపోతారనుకున్న ప్రేమికుల సంఖ్య మరింత పెరిగింది. బాబాని కళ్ళారా చూడని వారు, కలుసుకోని వారు కూడా తండోపతండాలుగా ఇప్పుడు వస్తున్నారు. వారు బాబాను గాఢంగా ప్రేమిస్తున్నారు. వారికి బాబా తన మౌన విరమణ గురించి వాగ్దాన భంగం చేశారా లేదా అని ఏ విషయం వాళ్ళకి అవసరం లేదు. ఇది బాబా దివ్యత్వాన్ని, ఆయన ఎడల విశ్వాసాన్ని ఇనుబడింపజేసే విషయం అంటున్నారు. ఎందుకింత అధికాధికంగా ప్రేమికులు కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే, ఆయన దివ్యత్వం ప్రస్ఫుటం అవుతోంది అని చెప్తున్నారు ఇరిచి. ఇరిచి ఆ టైంలోనే చెప్పారంటే ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నామండి. కొత్త కొత్త వాళ్ళు ఎంతమందో మెహరాబాద్ లో మొన్న సైలెన్స్ డే నాడు వీళ్ళు ఇంతమంది ఎలా వచ్చారని ఆశ్చర్యచకితులను చేసేలాగా అద్భుతంగా బాబా దర్శనం చేసుకుని బాబా ప్రేమని తీసుకుని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. అంటే ఇక్కడ ఇరిచి చెప్పినట్లుగా బాబావి దగ్గర ఏ క్వశ్చను లేదు వాళ్ళకి. అంటే బాబా మౌన విరమణ, ఈ రహస్య గ్రంథం, ఇవి ఏ క్వశ్చను లేదు. చక్కగా లైన్‌లో నించున్నారు, దర్శనం చేసుకున్నారు, మెహరాజాద్ ఎళ్లారు. చాలా అద్భుత భాగ్యాన్ని పొందారు కొత్త వాళ్ళందరూ కూడా. అందుకని ఇరిచి చెప్పినట్లుగా ఈ బాబా దివ్యత్వాన్ని, ఆయన ఎడలే విశ్వాసాన్ని ఇనుబడింపజేసే విషయం ఇదే అంటున్నాడు. అంటే కొత్త వాళ్ళే అంత అద్భుతంగా వస్తుంటే, మన ప్రేమికులు ఎంత గట్టిగా ఆయన కొంగు గట్టిగా పట్టుకోవాలి, బాబా సంతోషాన్ని ఎంతగా మనం కోరుకోవాలి. అంటే ప్రేమికుల హోదా మనకిచ్చారు కనుక. బాబు ఎప్పుడు కూడా విధేయతకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అంటే విధేయత ఉండడం వల్ల ఏమవుతుందంటే, అన్ని రకాలుగా ఆయనకి సర్వార్పణ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మెహరామాయి చెప్పిన కొన్ని విషయాలు కూడా మళ్ళీ మనం తెలుసుకుందామండి. మెహరామాయి కూడా ఈ బాబా మౌనం గురించి ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, అసలు ఆ మౌనం వల్ల ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకి నేను చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. బాబాకి ఎన్ని సంతోషాలు ఉన్నాయోట.
సరదాగా ఉండడం, సరదాగా మాట్లాడడం, జోక్స్ వేయడం, పాటలు పాడడం, తన భావాల్ని ప్రస్ఫుటం చేయడం, ఇవన్నీ చాలా మన కోసం, కేవలం మన కోసం మౌనం ఉన్నారు. ఇంతకన్నా త్యాగం ప్రపంచంలో ఇంకే త్యాగంతోనూ పోల్చలేము అంటారు మెహ్రమ్మ. ఆ విషయాన్ని మళ్ళీ వారం అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా తలుచుకుందామండి. ఎందుకంటే ఈ నెల మౌనంకి సంబంధించిన అద్భుతమైన పవిత్రమైన నెల. అంటే ప్రతి నెల పవిత్రం చేశాడు బాబా. జనవరి, ఫిబ్రవరి, మార్చి మనం ఏ నెల చూసుకున్నా అన్ని పవిత్ర దినాలే ఉంటాయి అవతార్ మెహర్ బాబావి. జూలై నెల మరీ పవిత్రం. అంటే మన అమరతిథిని ఎంతలాగా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటామో, ఇప్పుడు జూలైని కూడా, జూలై 10th కూడా అలా జరుపుకునే సందర్భాలు వచ్చేసాయి. కాబట్టి మనం ఈ మౌనం గురించి మళ్ళీ వారం సమయాభావం వల్ల నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను, తలుచుకోలేకపోతున్నాం కనుక నెక్స్ట్ వీక్ ప్రయత్నం చేస్తానండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. రజని గారు, బాబాది ప్రేమతత్వం హృదయ భాష అయింది. హృదయంలోనే ఉంటాడు కాబట్టి హృదయ భాష ప్రేమే కాబట్టి ఆయన ప్రేమ అందరికీ కూడా సమానంగా అందుతుంది. ఆ ప్రేమను ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు అది అర్థం చేసుకోవడం కాదు, అనుభూతి చెందుతారు. అనుభూతి చెందడంతో పూర్తిగా ఆయన వాళ్ళు అయిపోతారు. అది ప్రేమ యొక్క గొప్పతనం. అలాంటి ప్రేమ సామ్రాజ్యంలో ఉన్నాం మనం. జై బాబా. ప్రేమ గురించి మంచి విషయాలు చెప్పారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. जय मेहर बाबा, अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. చిరుగాలి వీచిన వేళ, మరుమల్లె పూచిన వేళ, నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహరు అన్నాయిలే, హృదయాలు తాకాయిలే. మెహరు అన్నాయిలే, హృదయాలు తాకాయిలే. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ఆ తలపు తనువుకొకమై మరపు, ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు. మధురానుభావముల కలగలపు, మమతానురాగముల మేల్కొలుపు. నేనే నీవు నీవే నేను అన్నాడని, అన్ని తానే తోడు నీడే ఉంటాడని. నేనే నీవు నీవే నేను అన్నాడని, అన్ని తానే తోడు నీడే ఉంటాడని. నమ్మకమే కావాలంట, సందేహం పోవాలంట, కోరికలను మరువాలంట, సందేహం పోవాలంట. మెహరు మెహరని, నీవే మా శరణమ్మని, నీవే మా కభయమ్మని. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ఆ ప్రేమ ప్రేమకే అర్పితము, ఆ ప్రేమ సేవకే ఆశ్రితము. ఆనంద సాగరపు అనుభవము, ఆ సత్య సాగరుని అద్భుతము. తల్లి తండ్రి గురువు దైవం తానేనని, భావం రాగం గీతం తాళం తానేనని. తల్లి తండ్రి గురువు దైవం తానేనని, భావం రాగం గీతం తాళం తానేనని. అందాల ఆమనిలోన, ఆమనిలో పున్నమిలోన, వెన్నెల తొలి వెల్లువలోన పల్లవినై నిలిచానులే, ప్రియతముని చేరానులే. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. చిరుగాలి వీచిన వేళ, మరుమల్లె పూచిన వేళ, నాలోని ఊహలు రేగి
రాగాలై తీయగ సాగి మెహరు అన్నాయిలే, హృదయాలు తాకాయిలే, మెహరు అన్నాయిలే, హృదయాలు తాకాయిలే, మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా శర్మ గారు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక పాట పాడతారు. తర్వాత పుష్పలత గారు సిద్ధంగా ఉన్నారు. జై మెహర్ బాబా సార్. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. దర్శన మాత్రముచే ధన్యులమౌతాము, దర్శన మాత్రముచే ధన్యులమౌతాము, ఆనందమును ఇచ్చు ఆదర్శనం, అజ్ఞానమును మాపు ప్రభు దర్శనం, ఆనందమును ఇచ్చు ఆదర్శనం, అజ్ఞానమును బాపు ప్రభు దర్శనం, అనంత శక్తికి అది మూలం, అనంత శక్తికి అది మూలం, సర్వార్థ సాధక సాధనము, సర్వార్థ సాధక సాధనము, దర్శన మాత్రముచే ధన్యులమౌతాము. వేలాది భక్తులు ప్రభు దర్శనము కోరి వేచిన సమయం, వేలాది భక్తులు ప్రభు దర్శనము కోరి వేచిన ఆ సమయం, కానరు దేహములు మానరు నామమును, కానరు దేహములు మానరు నామమును, దైన్యము తొలగించు ప్రభు దర్శనముకై, దైన్యము తొలగించు ప్రభు దర్శనముకై, మోహము తొలగించు ఆస్పర్శనముకై, దర్శన మాత్రముచే ధన్యులమౌతాము. ప్రభు దర్శనంబనెడు కానుకను గ్రహింప విఫలులమౌతామని, ప్రభు దర్శనంబనెడు కానుకను గ్రహింప విఫలులమౌతామని, మూకుమ్మడిగాను ముందుకు వస్తారు, ఓహల కందని అతి తీవ్ర వేగముతో, నిగ్రహించగ వీలు కానంత రీతిలో, దర్శన మాత్రముచే ధన్యులమౌతాము. మౌనావతారుని వదనము కనగానే స్థాణువులైపోదురు, వింతగు శక్తేదో అంతయు నిండుటలో, మౌనము గళమెత్తి మాట్లాడుతుంది, మనసది గతి తప్పి అల్లాడుతుంది, దర్శన మాత్రముచే ధన్యులమౌతాము. దర్శనమొక వైపు ఆశీస్సులొక వైపు వడివడిగా సాగును, మధురము ఆ నిమిషం
మరువము ఆ సమయం మౌనము చేయును విన్యాసము. మెహర్ శ్రీ తెలుపు ఆలాస్యము దర్శన మాత్రము చే ధన్యులమౌతాము. ఆనందమును ఇచ్చు ఆదర్శనం అజ్ఞానమును మాపు ప్రభు దర్శనం. అనంత శక్తికి అది మూలం సర్వార్థ సాధక సాధనము. సర్వార్థ సాధక సాధనము దర్శన మాత్రము చే ధన్యులమౌతాము. దర్శన మాత్రము చే ధన్యులమౌతాము. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా సార్ పండగేశ్వరరావు గారు. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు ప్రేమికులోకానికి కొత్త పాట రిలీజ్ చేశారు మెహర్శ్రీ గారిది. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పుష్పలత గారు ఒక పాట పాడతారు, తర్వాత రాజువాణి గారు ఒక పాట పాడతారు, తర్వాత జయశ్రీ గారు ఒక పాట పాడతారు. తర్వాత ఈరోజు ప్రార్థనలు ఉమారాణి గారు చేస్తారు, విశాలి గారు హారతి పాడతారు. మిగతా వాళ్ళకి నామం ఇస్తాను టైం ఉంటే. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదదలతు హాయిగా. మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కూరి. ఎల్లవేళలందు నీదు నామమే యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను. యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను. సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు. సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు. దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదదలతు హాయిగా. మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి. శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన బాధ్యతలెన్నో బాధించునురా. బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా. దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదాతలతు హాయిగా. మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి. మక్కువతో నా దిక్కని నిన్నే మొక్కిన నాక చిక్కులు బాబా. మక్కువతో నా దిక్కని నిన్నే మొక్కిన నాక చిక్కులు బాబా.
చింతలు బాపి శాంతిని చూపి, చింతలు బాపి శాంతిని చూపి, పాలింపగదో ప్రేమ ప్రయోది. దయగల వేలో దీన దయాలో, శోధన చేయ సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే, ఉల్లములో సదాదలతు హాయిగా. మెహరవతారి దేహదారి, నిన్నే శరణని వేడితి కోరి, నిన్నే శరణని వేడితి కోరి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. జై బాబా సార్. థ్యాంక్ యూ. జై బాబా అండి పుష్పలత గారు. ఇప్పుడు రాజవాణి గారు ఒక పాట పాడండి, తర్వాత జయశ్రీ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా రాజవాణి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. కంటివే మెహది సుని కన్నుల కరువు తీరగా, కన్నుల కరువు తీరగా, మన కర్మలెల్ల నసింపగా. కంటిరే మెహది సుని కన్నుల కరువు తీరగా. ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితము, మనకంతడు నిండెనే, మనకెంత భాగ్యము పట్టెనే. కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా. రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే, ప్రేమ నెరుగని ఎడద నిండా, ప్రేమ చేర్చెను తెలియకుండా. కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా. రామకృష్ణుల అందమా అది, బుద్ధదేవుని అందమేమో, అందమంతా రూపు దాల్చి అవతరించెను పుడమి పైన. కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా. చూపు మనపై బరపెనో సంస్కారమెల్లను పోవునే, రామచంద్రుని మనసునంతా ఆక్రమించెను కరువు తీర. కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా. కనుల కరువు తీరగా, మన కర్మలెల్ల నసింపగా. కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు జయశ్రీ గారు. జై బాబా సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి, మెహరని తప్పించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, విగ్రహారాధన చేసాము ఇన్నాళ్ళు, ఆగ్రహం అయినా పోలేదు మాకు. సాధనాలెన్నో చేసాము ఇన్నేళ్ళు, సహనమిసుమంతా రాలేదు మాకు. వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, కడకు నీ సన్నిధి చేరాము ఆర్తులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి, మెహరని తప్పించినాము.
ఉన్నతోన్నతుడను అన్నావు అనంత మెహరు మెహరనుచు మై మరచిపోయాము ప్రేమ ఉదయించసాగింది మాలో ప్రేమ ప్రేమంటూ తపించసాగాము భేద భావాలు మరిచాము లోలో ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై నామస్మరణములో బ్రతికాము దాసులమై ఉన్నతోన్నతుడను అన్నావు అనంత నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము ఉన్నతోన్నతుడను అన్నావు అనంత ప్రేమ వరమనుచు తెలిపావు మేరు ప్రేమ ప్రియమనుచు కోరాము మేము ప్రేమకే వసుడను అన్నావు మేరు వశము అయినాము నీ ప్రేమకు మేము మెహరు మెహరనుచూనే మెహరు శ్రీ అనుచూనే మెహరు మెహరనుచూనే మెహరు శ్రీ అనుచూనే బ్రతుకగలమయ్యా మా తండ్రి జోహారు ఉన్నతోన్నతుడను అన్నావు అనంత నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము ఉన్నతోన్నతుడను అన్నావు అనంత అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ సార్ జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా అండి. మనకి ప్రార్థన సమయం అయింది అయినా కూడా హాఫ్ మినిట్ నామని చెప్పండి. ముందు అరుణ రవీంద్ర గారు ఒక హాఫ్ మినిట్ చెప్పండి, తర్వాత సుబ్బారావు గారు హాఫ్ మినిట్ చెప్పండి, తర్వాత ఆకెళ్ళ సాయి అని చెప్పారు, సూర్యబాబు గారు ఉంది, ఆకెళ్ళ సాయి గారు నామని చెప్పండి ఒక హాఫ్ మినిట్. ముందు అరుణ రవీంద్ర గారు చెప్పండి. జై జై బాబా బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై ప్రార్థన. అవతార్ హలో చెప్పండి అరుణ రవీంద్ర గారు నామం చెప్పండి. నామం హరే మెహర్ అరుణ హరే మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 బాబా హరే మెహరు హరి మెహరు హరి మెహరు హరి మెహరు హరి బాబా హరే మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 జై మెహరు మెహర్ హరే హరే అరుణ రవీంద్ర గారు మీరు చెప్పండి. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహరు బాబా మెహరు బాబా ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. సార్ మీకు జై బాబా. సుబ్బారావు గారు జై సుబ్బారావు. సరే వేరే వాళ్ళకి నోట్లోకి వెళ్ళిపోయారు.
సుబ్బారావు మ్యూట్ లో ఉన్నారు. సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద మేరు బాబా విజ్ఞానంద మేరు బాబా సచిదానంద సచిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద అవతార్ मेहर बाबा की जय. కోటేశ్వరరావు జై బాబా. కోటేశ్వరరావు హాఫ్ మినిట్. जय बाबा सर. अरे मेहर अरे मेहर अरे मेहर 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 अरे हरे अरे बाबा मेहर बाबा हरे हरे अरे मेहर 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 अरे हरे अरे बाबा मेहर बाबा हरे हरे अरे मेहर 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 हरे हरे अरे बाबा मेहर बाबा हरे हरे अरे मेहर 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 अरे हरे अरे बाबा मेहर बाबा हरे हरे अरे मेहर मेहर अरे हरे अवतार मेहर बाबा की जय. जय बाबा सर. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి. ఉమారాణి గారు ప్రార్థన చేయండి. अवतार मेहर बाबा की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-real, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Yazdan, Ahura Mazda, Allah, Ilahi, Yazdan, Ahura Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. Avatar Meher Baba ki Jai. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false, or unjust, or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should be upon others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all the sins committed by us. Forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more,
and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Thank you, Dipanageshwara garu. జయబాబుడి. ఇప్పుడు విశాలి గారి హారతి పాడే ముందు మనందరం కూడా కొద్ది క్షణాలు హృదయాంతరాల నుంచి బాబాని మౌనంగా తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. విశాలి గారి హారతి పాడండి. జవాబు అవతార్ మెహర్ బాబా కీ జై. హారతులను ఇయ్యరండి ఆర్జునకు మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు హారతులను ఇయ్యరండి హారతులను ఇయ్యరండి అర్జునకు మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు హారతులను ఇయ్యరండి ఆదియు అంతము లేనివాడని అంతటా అన్నిట కలవాడని ఆదియు అంతము లేనివాడని అంతటా అన్నిట కలవాడని అపరిమితుడు అనంతుడు అవిభాజ్యుడని అపరిమితుడు అనంతుడు అవిభాజ్యుడని మనసు నాశనము చేయగ వచ్చినాడని హారతులను ఇయ్యరండి ఆర్జునకు మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు హారతులను ఇయ్యరండి మౌనమే అతని నిజ భాషయని మౌనమే ప్రేమకు సంకేతమని మౌనమే అతని నిజ భాషయని మౌనమే ప్రేమకు సంకేతమని అంతరంగమందు నిలచు ఆనందుడని అంతరంగమందు నిలచు ఆనందుడని ఆశ్రయించిన వారికి ఆది గురువని హారతులను ఇయ్యరండి అర్జునకు మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు హారతులను ఇయ్యరండి మౌనమే నాదము నాద ప్రియునకు మౌనమే వేదము సర్వజ్ఞునకు మౌనమే నాదము నాద ప్రియునకు మౌనమే వేదము సర్వజ్ఞునకు సేవలోనే పరిపూర్ణత తెలిపినాడని సేవలోనే పరిపూర్ణత తెలిపినాడని మెహరు నామ మంత్రమునే వసగినాడని హారతులను ఇయ్యరండి అర్జునకు మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు హారతులను ఇయ్యరండి హారతులను ఇయ్యరండి అర్జునకు మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు హారతులను ఇయ్యరండి అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा अंकुल, థ్యాంక్ ఏమండి మీరు ప్రసాద్ గారు మీరు యూ. లేదు అంకుల్, వాళ్ళ అబ్బాయి శశిధర్. శశిధర మెహర్ శశిధర్. ఓకే జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మన దివ్య ప్రియతుడు మనకి ఇచ్చే అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతో ఈ కార్యక్రమం ఇస్తున్నానండి. అవతార్